మనం చాలాసార్లు వినే ఉంటాం, నందులు క్రూయల్ కింగ్స్ మర్డర్ చేసి రాజ్యం తీసుకున్నారు అని. కానీ ఈ స్టోరీని మనం ఇంకా కొంచెం డీప్గా చెప్పుకోవాలి. మహాపద్మనందాని హిస్టరీలో విలన్గా చూపించారు, కానీ నిజంగా అతను విలనా లేక సిస్టమ్ని మార్చిన ఫస్ట్ పవర్ఫుల్ రూలరా? ఒక నాన్ క్షత్రియ ఎలా భారతదేశంలో అంత పెద్ద ఎంపైర్ బిల్డ్ చేశాడు, మరియు అతన్ని ఎందుకు క్షత్రియుల యొక్క వినాశకుడు అని పిలిచారు? ఈరోజు మనం ఈ స్టోరీని కంప్లీట్ అని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇలాంటి డీప్ ఇండియన్ హిస్టరీ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాపద్మనంద 4th సెంచరీ బీసీఈలో మగధ రాజ్యం రూల్ చేసిన ఒక పవర్ఫుల్ కింగ్. విష్ణు పురాణ, భగవత పురాణ, మత్స్య పురాణ వంటి పురాణాల ప్రకారం అతను శిశునాగ వంశంలో లాస్ట్ కింగ్ మహానందన్ యొక్క కుమారుడని ఉంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అతని తల్లి శుద్ర బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది. కొన్ని గ్రంథాలలో నెపిటా అని మెన్షన్ చేశారు. నెపిటా అంటే బార్బర్ కమ్యూనిటీ, అంటే క్షవరం చేసేవారని అర్థం. ఆ కాలంలో నెపిటా వంశానికి చెందిన ఒక వ్యక్తి రాజు అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే రాజ్యం అంటే క్షత్రువుల యొక్క హక్కు అని సమాజం నమ్మేది. కాబట్టి మహాపద్మనంద జన్మించిన వంశం వల్ల అతను అధికారానికి అర్హుడు కాదు అని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మహాపద్మనంద ఎలా రాజు అయ్యాడు? పురాణాలు మరియు ఇతర సోర్సెస్ ప్రకారం మహాపద్మనంద తన తండ్రి మహానందిన్ తర్వాత శిశునాగ వంశంని ఓవర్త్రో చేసి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే అతను పవర్ కోసం యుద్ధం చేసి థ్రోన్ని తీసుకున్నాడు. ఈరోజు మనం చూస్తే ఇది కొంచెం క్రూయల్గా అనిపిస్తుంది, కానీ ఆ కాలంలో ఇది ఒక కామన్ పొలిటికల్ రియాలిటీ. వీక్ కింగ్స్ ఉంటే స్ట్రాంగ్ లీడర్స్ పవర్ తీసుకుంటారు. కానీ మహాపద్మనంద యొక్క రియల్ స్ట్రెంత్ అతను ఎలా రూల్ చేశాడు అనే దానిపై డిపెండ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేశారు. అతను కేవలం రాజు కాదు, ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్. అతను రాజ్యాన్ని స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, ఆర్గనైజ్డ్ ట్యాక్సేషన్ సిస్టంతో, పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీతో నడిపించాడు. గ్రీక్ సోర్సెస్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం నంద ఎంపైర్కి లక్షల సోల్జర్స్, థౌజండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్, చాలా పెద్ద సైన్యం ఉండేది. ఇది ఆ సమయంలో అన్ఇమాజినబుల్ పవర్. పురాణాల్లో మహాపద్మనందాని సర్వ క్షత్రియాంతక అని పిలుస్తారు. దాని అర్థం ఏంటంటే తను అనేక క్షత్రియ రాజ్యాలను డిఫీట్ చేసి తన ఎంపైర్లో కలుపుకున్నాడు. పురాణిక్ రిఫరెన్సెస్ ప్రకారం అతను ఇక్ష్వాకు వంశం, పంచల, కాశీ, ఐహయ, కళింగ, అశ్మక, కురు, మిథిల, సూరసేన లాంటి రాజ్యాలపై సాధించాడు అని మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్ నెంబర్స్ మనకు తెలియవు, కానీ అతను చాలా డైనస్టీస్ని ఎలిమినేట్ చేసి మగధాని డామినెంట్ పవర్గా మార్చాడు. కానీ అతన్ని క్రూయల్ కింగ్ అని పిలవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, అతను పవర్ కోసం హింసను యూజ్ చేశాడు. ఇంకో కారణం ఏంటంటే అతను ట్రెడిషనల్ క్షత్రియ రాజ్యాలని కొలాప్స్ చేశాడు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మన పురాణాలు రాసిన వాళ్ళు మోస్ట్లీ బ్రాహ్మణ్ మరియు క్షత్రియ అలైన్డ్ ట్రెడిషన్స్ వాళ్ళే. కాబట్టి అతను కాస్ట్ సిస్టమ్ని బ్రేక్ చేయడం వల్ల అతనిని నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో క్రుయాలిటీ ఉంది, కానీ నెరేటివ్ బియాస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. మహాపద్మనంద మరియు ధనానంద ఒకరే అని అనుకుంటారు, కానీ వీళ్ళు వేరు. మహాపద్మనంద ఫౌండర్ ఆఫ్ నంద డైనెస్టీ మరియు ధనానంద నంద డైనెస్టీకి చెందిన లాస్ట్ నంద కింగ్. గ్రీక్ సోర్సెస్లో అలెగ్జాండర్ టైంలో మెన్షన్ అయిన నంద కింగ్ ధనానంద. 8 బ్రదర్స్ స్టోరీ ఎక్కువగా ధనానందకి సంబంధించి, కానీ కాలక్రమేణా ఈ ఇద్దరు ఒకరే అనుకుంటున్నారు. నంద వంశం యొక్క సైనిక బలం, ధనం మరియు రాజ్య వ్యవస్థ ఎంత బలంగా ఉండేది అంటే అలెగ్జాండర్ లాంటి వరల్డ్ కాంక్యూరర్ కూడా ముందుకు రావడానికి ఆలోచించాడు. కొన్ని గ్రీక్ పురాణాల ప్రకారం తన సైన్యంలో ఉన్న సోల్జర్స్ కూడా ముందుకు వెళ్ళడానికి ఒప్పుకోలేదంట. అలాంటి పరిస్థితిని ధనానంద క్రియేట్ చేశాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే నంద ఎంపైర్ స్ట్రెంత్ను చూసి అలెగ్జాండర్ కూడా వెనక్కి తిరిగాడని చెప్పొచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. అలెగ్జాండర్ ఎలా ఇండియాకి వచ్చాడు? ఎక్కడి వరకు వచ్చాడు? వెనక్కి తిరగడానికి గల ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటి? ఈ కంప్లీట్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అలెగ్జాండర్ ఇండియా జర్నీ మరియు నంద కింగ్ అలెగ్జాండర్ని వెనక్కి తిరిగేలా ఎలా చేశాడు అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం మహాపద్మనంద వరకు వస్తే, మహాపద్మనందకి మౌర్యన్ ఎంపైర్కి చిన్న లింక్ ఉంది. అదేంటంటే మహాపద్మనంద మగధ రాజ్యాన్ని చాలా బలమైన కింగ్డమ్గా డెవలప్ చేశాడు. ఆ తర్వాత ధనానంద కాలంలో కూడా అదే వ్యవస్థ కంటిన్యూ అయ్యింది. తర్వాత చాణక్య అనే ఆచార్యుడు ధనానందపై అసంతృప్తితో చంద్రగుప్త మౌర్యాన్ని తయారు చేశాడు. ఆయన సహాయంతో నంద డైనెస్టీని తొలగించి కొత్తగా మౌర్యన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి మనం నంద కాలంలో ఉన్న రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ తరువాత వచ్చిన మౌర్యన్ ఎంపైర్కి ఒక బ్యాక్గ్రౌండ్ లాగా పనిచేసిందని చెప్పొచ్చు. మహాపద్మనందాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే అతను మంచి రాజు కాదు, కానీ చాలా పవర్ఫుల్ రూలర్. అతను రాజ్యం అంటే జన్మ హక్కు కాదు, శక్తి వల్ల వస్తుందని ఒక డేంజరస్ పాయింట్ని ప్రూవ్ చేశాడు. మహాపద్మనంద సిస్టమ్ క్రియేట్ చేశాడు, ధనానంద దాన్ని లూజ్ చేశాడు, చంద్రగుప్త మౌర్య దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. ఇలాంటి రియల్ ఇండియన్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మహాపద్మనంద క్రూయల్ రూలరా లేక రెవల్యూషనరీయా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.